అయితే అయిపోయా ఎందుకంటే ఈరోజు పండగ కాబట్టి అందరికి హ్యాపీ దసరా ఫస్ట్ మర్చిపోయా సారీ అండ్ హ్యాపీ దసరా. ఈరోజు అంతైనా మా ఆర్డర్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా, చూద్దాం. సో చిన్న బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నా మధ్యలో 4 to 7 వరకు ర్యాపిడో ఆన్ చేసేకూడదాం అని అనుకుంటున్నా, ఎందుకంటే మనీ చాలా అవసరం ఉన్నాయి కాబట్టి. లెట్స్ గో. బ్యాగ్లో ఛార్జర్ అండ్ అలాగే పవర్ బ్యాంకు అండ్ వాటర్ బాటిల్, ఇంకా స్పెషల్ ఐటమ్ ఉంది మన మొబైల్ కవర్ పెట్టేసుకున్నా. అండ్ రెయిన్ కోట్ అండ్ రెయిన్ పాయింట్ కూడా పెట్టుకోవాలి, ఒకవేళ వర్షం వస్తే చెప్పలేం కాబట్టి పెట్టుకోవాలి. అండ్ ఈరోజు హెల్మెట్ కూడా ధరించుదా. సో బయటికి వెళ్ళేటప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయాలి. సో ఆర్డర్ లేట్ అవుతుందని చెప్పేసి ఫోన్ వస్తుంది అనబ్బా. స్టార్ట్ అయితే అయిపోయినా, కస్టమర్ కాల్ చేసిండు, ఐస్ ఎక్కువ అయిపోయమన్నాడు, ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిండు. సో తీసుకెళ్ళాలి. చల్ లెట్స్ గో. సో ఫస్ట్ ఆర్డర్ డెలివరీ కొట్టేసి సెకండ్ ఆర్డర్ అయితే పిక్ చేసుకోవడానికి వచ్చిన. ఎక్కడంటే డిలైట్ కిచెన్లో. అండ్ అమ్మ హెల్మెట్ పెట్టుకుంటే నేను తలంతా వంగిపోయింది కదా, కానీ సేఫ్టీ ఈజ్ మెయిన్. ఆర్డర్ కొట్టడానికి వెళ్ళిన ఒక అపార్ట్మెంట్ దగ్గర, ఈ జాంకాయ్ బాబాయ్ కనబడ్డాడు. అసలు ఆయన వయసుకి ఆయన ఈరోజు దసరా ఇంట్లో ఉండకుండా ఎలా కష్టపడుతున్నారు చూడండి. ఆయన దగ్గరికి అపార్ట్మెంట్లో వచ్చి 50 రూపాయలకి వెళ్ళంటే 40 రూపాయలకి అడుగుతారు. ఉండేది అపార్ట్మెంట్లో 50 బీరలు అడుగుతారు. సో ఆర్డర్ కొడుతుంటే నాకు బాబాయ్ కనబడ్డాడు, జాంకాయ్ కొనుక్కున్నా. 30 రూపాయలు హాఫ్ కేజీ, ఒక్కనే కదా హాఫ్ కేజీ తీసుకున్నా, 50 రూపాయలకి ఇలాట. సో ఒక 2 రూపాయలు 3 రూపాయలు తక్కువ ఇచ్చిండు నాకు. చేంజ్ లేవు ఆయన దగ్గర, ఫోన్పే నెంబర్ వేరే టైం ఉన్నది ఆయన దగ్గర. సో నేనేమనుకున్నా, సరే చేంజ్ ఇచ్చేద్దాం, ఎందుకంటే ఈ వయసులో దసరా రోజు కష్టపడతాను కదా అనుకున్నా. రిటర్న్ నాకు జాంకాయ్ ఇచ్చి నీ డబ్బులు నా దగ్గర ఎందుకు అని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్క మాటతోటి నోట్లకు మాట రాలేదు, నీ అమ్మ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ఎంత ఉంటాయి బాబాయ్ నీకు వయసు? 68 వచ్చినా నువ్వు ఘోరంగా ఫాస్ట్ ఉన్నావు. సరే బాబాయ్, హ్యాపీ దసరా. హ్యాపీ దసరా, ఓకేనా? బాయ్ బాబాయ్. సో 5కి వచ్చేసిన, రిటర్న్ అయిపోయినా. ప్రతి ఒక్కటి వీడియో ఇద్దాం అనుకున్నా కానీ అంత టైం దొరకలేదు, ప్లస్ అంత ట్రాఫిక్ జాము, నేను మైక్ మర్చిపోయినా మళ్ళీ. కాబట్టి దీంట్లో డీటెయిల్గా కొంచెం షార్ట్ కట్లో చెప్పేస్తా. ఏంటంటే ఫస్ట్ నేను 12కి ఆన్ చేసుకున్నా, నాకు 1కి ఆర్డర్ పడ్డది. 1 నుంచి నాన్ స్టాప్ 4:44 దాకా ఆర్డర్ పడుతూనే ఉన్నాయి. సో అప్పటికి వరకు నేను కొట్టింది ఎంత తెలుసా? 400. ₹1 అటు పోలే, ₹1 ఇటు రాలే, 400 రూపాయలు పడ్డాయి. ఎప్పటిదాకా పావుదొక్క 5 రాక. సో మళ్ళీ నేను 5కి ఏం చేసిన అంటే ర్యాపిడో ఆన్ చేసిన. నాకు 5 తర్వాత ఆర్డర్లు పడలేదు. సో ర్యాపిడో ఆన్ చేస్తే సబ్స్క్రిప్షన్ అడిగిండు. సబ్స్క్రిప్షన్ అడిగితే నేను 70 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 0 కమిషన్ పడాలి కదా. సో ఫస్ట్ రైడ్ కొట్టిన, అట్లా ఒక 5 రైళ్ళు కొడితే ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తాం. 5 రైళ్ళు కొట్టిన, దాంట్లో 409 రూపాయలు వస్తే నేను ఎంత పట్టిన? 70 రూపాయలు కట్టిన, ఓకేనా? దాంట్లో 409కి వెళ్ళి 70 రూపాయలు తీసేది ఎంత? 330, ఓకేనా? 330కి వెళ్ళి మళ్ళీ వ్యాలెట్ చూస్తే 9 రూపాయలు మైనస్ ఉన్నది. అది ఎట్లా అంటే ఇన్సెంటివ్ 15 రూపాయలు యాడ్ అయింది. అండ్ అట్లనే కొన్ని కట్స్ ఉన్నాయి, మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తా. అంటే ప్రభుత్వానికి కట్టే పన్ను, యాప్ ఏదైతే ఉందో ర్యాపిడో, ప్రభుత్వానికి కట్టే పన్ను మన మీద తీస్తారు. అంటే మనం కొట్టిన దాంట్లోకి వెళ్ళి కట్ చేస్తారు. అట్లా మనకు తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ అట్లనే 20 కిలోమీటర్లు అబ్జిగూడకు పోతే నాకు ఎక్కడి నుంచి బాలనగర్ నుంచి దాదాపు అంతే, బాలనగర్ సూరారం అనుకుంటా, షాపూర్ దగ్గర బజాజ్ షోరూమ్ ఉంటుంది. బజాజ్ షోరూమ్ అయినాను మళ్ళీ బజాజ్ కాదు, హోండా షోరూమ్ అయినాను అనుకుంటా. ఒక నిమిషం, రైట్, హోండా షోరూమ్ అయినాను. అబ్జిగూడలో హోండా షోరూమ్ ఉంటుంది. ఏది మెట్రో పిల్లర్ దాటుతోటే, మెట్రో స్టేషన్ దాటుతోటే కొంచెం యూటర్న్ తీసుకుంటే అక్కడ హోండా ఉంటుంది. హీరో హోండా బైక్ షోరూమ్ ఉంటుంది. సో అక్కడికి నాకు 190 రూపీస్ పడింది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా. అంటే 20 కిలోమీటర్లకు వాటు 10 రూపాయలకి ఇస్తే 200 పడాలి. 15 రూపాయలు ఇస్తే ఎంత పడాలి? ఇంకెక్కువ పడాలి. కానీ 190 రూపాయలు ఇచ్చిండు. అది కూడా 0 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాంట్లోకి వెళ్ళి 14 రూపాయలు 12 రూపాయలు మళ్ళీ కట్ చేసిండు. సో ఇదే అయిపోయింది. తర్వాత నేను ఎప్పుడు 7కి స్విగ్గీ ఆన్ చేసిన. అబ్జిగూడ నుంచి సికింద్రాబాద్కు ఒక రైడ్ పడ్డది, కొట్టేసి అక్కడ ఆన్ చేసిన. అక్కడి నుండి ఇక నాకు మొత్తం మల్టీలో పడ్డాయి. 160, 130 అట్లా మల్టీలు పడి లాస్ట్ ఎండ్కి వచ్చే వరకు మనము దాంట్లో మొత్తం స్విగ్గీలో 1365 రూపాయలు సంపాదించినాం.
ఇన్సెంటివ్ 275, ఇంకొక 4 ఆర్డర్లు కుడితే మనకు 400 ఇన్సెంటివ్ వస్తాయి. కానీ 4 ఆర్డర్లు పడవు, ఉన్న టైం తక్కువ. అప్పటికే 3:30, 4 అవుతుంది, ఓపిక చచ్చిపోయింది. సో దాంట్లో 1365 ప్లస్ 275 ఇన్సెంటివ్, అంటే మొత్తం 1600 చిల్లర, ఇదొక 400, ఇంత మొత్తం కలిపితే 2000 చిల్లర అయితే సంపాదించిన, 2100 సంథింగ్ సంపాదించిన. దాంట్లో మనకు పెట్రోల్ 380 అండ్ అలా అయినా ఖర్చు, తిండి ఖర్చు మొత్తం కలిపి మనకు ఒక 200 to 300 పడింది. సో టోటల్ 600, 2000కి వెళ్ళి 600 పోతే 1400. సో నేను ఆఫ్టర్నూన్ 12 నుంచి ఇప్పుడు మార్నింగ్ 5 వరకు, ప్రజెంట్ 5 వరకు ఎంత సంపాదించిన? 1400 సంపాదించిన. అదే ఒక్కరు చదువుకొని ఉంటే, బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసి ఉంటే వాడు 8 గంటలనే ఎక్కువ సంపాదిస్తాడు. సో చదువు ఎవరైనా ఆపేద్దాము అని చెప్పేసి అనుకుంటారు చూసారా. ఇప్పుడు నా వీడియో చూపెట్టండి వాళ్ళకు, చదువు అస్సలు ఆపకండి. చదివితే చాలా సంపాదించవచ్చు, చాలా అంటే చాలా సంపాదించుకోవచ్చు. చేతి మొత్తాన్ని 3 నిమిషాలు పట్టుకున్నా. అండ్ అలాగే నువ్వు చదువు ఆపాలనుకున్నావు, ఒకటి మీ అయ్య దగ్గర ఆస్థానం ఉండాలి, లేదా చదువు సంపాదించిన ఆస్థానం ఉండాలి. లేదనుకో సప్పుడే గుద్దనూరు మూసుకొని పోయి చదువుకుంటే ఇంకెక్కువ సంపాదిస్తావు. అండ్ అలాగే ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ఈజీగా మనీ సంపాదించడం, లేదంటే ఎడిటింగ్ చేసుకోండి 30,000 సంపాదించండి, నెలకు 40,000 సంపాదించండి, ఇది అన్నీ తుప్పాస్ మాటలు. సో పెయ్యంచి కష్టపడితేనే మనకు పైస వస్తుంది. నేను చూడు దాదాపు ఒక 14-15 గంటలు మొత్తం ఎట్లా అంటే రోడ్ల మీద తిరిగితే మనకి ఇంత వచ్చింది. అండ్ మీ సపోర్ట్ నేను మర్చిపోను, ఎందుకంటే 291 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ 92 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్లు. చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ ఫాలో చేయరు. సో ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అరుణ్ టాక్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.